అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా నిర్వహించిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. బార్బడాస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాని 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను సాధించింది. అయితే ఈ ప్రపంచ ఛాంపియన్ జట్టు తిరిగి 4 రోజుల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టింది. ఇకపోతే ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకెళ్లి ఫైనల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో భారత దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టు మాత్రం కనీసం సూపర్ 8 లో కూడా అడుగు పెట్టలేక లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే భారత జట్టు వరల్డ్ కప్ టైటిల్ గెలవడంపై పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచి మరోసారి టీమిండియా తన బ్రాండును నిలబెట్టుకుందంటూ షాహీన్ అఫ్రిది ప్రశంసించాడు. ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసిందంటూ కొనియాడాడు. ఫైనల్లో 2 జట్లు కూడా హోరాహోరీగా పోరాడాయి. ఒత్తిడిని తట్టుకొని ఏ జట్టు రాణిస్తుందో ఆ జట్టే ఛాంపియన్ గా నిలుస్తుంది. ఫైనల్లో ఒత్తిడిని జయించి టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకునేందుకు టీమిండియా అర్హత కలిగిన జట్టు అంటూ పాకిస్తాన్ ప్లేయర్ షాహీన్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు.